పుష్ప 2 ఎప్పుడెప్పుడా అని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఎట్టకేలకు విడుదలైపోయింది. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. 3 ఏళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక, ఫాద్ ఫాజిల్ నటించిన పుష్ప ది రైస్ కి సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాలకు మించి నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు తరలివచ్చిన జనమే పుష్ప పాన్ ఇండియా క్రేజ్ కు నిదర్శనం. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ మూవీకి వచ్చిన హైప్ ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమాకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో విడుదలైన పుష్ప 2 సినిమా ఎలా ఉంది, పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందాం. పుష్ప 1 సినిమాతో పోల్చితే టెక్నికల్ వాల్యూస్లో పుష్ప 2 మరింత రిచ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా డిఓపి వర్క్, బీజిఎం చాలా బాగుందనే టాక్ బయటకు వచ్చింది. ఇక లోకల్ ఎర్రచందనం సిండికేట్ను ఎదిరించి కొత్త లీడర్గా పుష్ప ఎలా అవతరించాడనేది స్టోరీ. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ని ఇంటర్నేషనల్ రేంజ్కి ఎలా విస్తరించాడు, తనకు జరిగిన అవమానానికి బన్వర్ సింగ్ షెకావత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, మంగళం సీను, కొండారెడ్డిలు పుష్పని ఎలా దెబ్బకొట్టారు, కొత్తగా చేరిన జగపతి బాబు, ప్రకాష్ రాజుల క్యారెక్టర్లు ఏంటి, వీరందరిలో పుష్ప ఎలా పోరాడాడు అనే స్టోరీని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లాడు సుకుమార్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. అలాగే పార్ట్ 2లో పొలిటికల్ మసాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. రావు రమేష్, జగపతి బాబులు ముఖ్యమంత్రి కావడానికి జరిగే పోరాటం ప్రధానంగా కనిపిస్తోంది. రావు రమేష్ వైపు అల్లు అర్జున్, జగపతి బాబు వైపు ఫాద్ ఫాజిల్ను నిలబడి గేమ్ ఆడతారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ వచ్చాయి. పుష్ప 2 మొదటి అర్ధభాగం సినిమా ఓ రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ భార్య కోసం ఈ దందా పక్కన పెట్టి పేద ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తిగా పుష్పగాడు మాతాడని అంటున్నారు. ఇక సినిమా మొత్తంలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకు మరో లెవెల్గా కనిపిస్తుందట. ఇక అలాగే లేడీ గెటప్ సీన్లో అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదంటున్నారు. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. అంతేకాదు ఎవరు ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఇక్కడ స్పెషల్గా మారిందంటూ చెప్పుకొస్తున్నారు. ఇక హీరో హీరోయిన్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారని చెప్తున్నారు. ఇక పుష్ప 1 లాగానే పుష్ప 2కి సంగీతం కీలక పాత్ర పోషించిందని పలువురు ప్రముఖులు చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్లో స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు కూడా అందరినీ ఊపేస్తున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆదరగొట్టేశాడట దేవి. ఇక యాక్షన్ సీక్వెన్స్కి వస్తే అందరూ అనుకున్నట్లుగా జాతర ఎపిసోడ్ కుమ్మేసిందట. థియేటర్లో ఈ సీన్కి ఆ సమయంలో వచ్చే బీజిఎంకు గూస్ బంప్స్ ఖాయమట. సినిమాలో మొత్తంగా 3 యాక్షన్ సీక్వెన్లు నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటాయని ఫిలిం నగర్లో టాక్. క్లైమాక్స్లో అల్లు అర్జున్, ఫాద్ ఫాజిల్ రెండు పెద్ద పుల్లు మాదిరిగా పోరాడే ఫైట్ ఊహకు అందని విధంగా ఉంటుందని ఇప్పటికే డిస్కషన్స్ మొదలయ్యాయి. అంతకుముందు ఈ సినిమా చూసిన ఉమేర్ సంధు కూడా తన రివ్యూని వెల్లడించాడు. పుష్ప 2 మూవీలో నటీనటుల గురించి కూడా ఉమేర్ సింధు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ సందర్భంగా బన్నీకి మరో నేషనల్ అవార్డు ఖాయమని అతడు అనడం విశేషం. అల్లు అర్జున్ మంచి ఫామ్లో ఉన్నాడు. తన మాస్ అవతారంతో అందరినీ మెప్పిస్తాడు. అతని నటన అద్భుతం, కామెడీ టైమింగ్ బాగుంది, మరో నేషనల్ అవార్డు అని ఉమేర్ అంటున్నాడు. పుష్ప 1 కోసం అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలిచాడు. రష్మిక మందన కూడా చాలా బాగా చేసిందట. మూవీలో ఫాద్ ఫాజిల్ నటన కూడా నెక్స్ట్ లెవెల్ ఉందట. పుష్ప ఫస్ట్ పార్ట్ చివరిలో వచ్చే ఈ మలయాళ నటుడు ఈ సీక్వెల్లో పూర్తి స్థాయిలో కనిపించాడట. క్లైమాక్స్లో ఈ మూవీలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుందట. ఇక ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ రాని ఒక భిన్నమైన మసాలా మూవీ ఇది అని ఉమేర్ అంటున్నాడు. ఇక పుష్ప 2 మూవీ కోసం 3 ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్ పై కనిపిస్తోంది. సినిమా తొలి రోజే 100 కోట్లకు పైగా, ఫస్ట్ వీకెండ్లో 200 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.